ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక నుంచి మనం ఉండబోయే ఇల్లు ఇదే. ఏంటో మనకిలాంటి గతి పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎన్ని రోజులు మనం ఉన్న ఇంట్లో ఇది 1/5 వంతు కూడా ఉన్నట్టు లేదు. మొత్తానికి మనం ఉండబోయే ఇంటెదురుగా ఒక మంచి రిచ్ ఇల్లు ఉంది, మనల్ని వెక్కిరిస్తున్నట్టుగా. ఆ ఇంటిని చూస్తూ పెద్దింట్లో ఉన్నామనుకుని గడిపేద్దాం. ఆ ఇల్లు ఎవరితో ఏంటో, ఎవరో రిచ్ పీపులే అయి ఉంటారు. మన చుట్టూ ఎంత ఖరీదైన ఇల్లుంటే మనకెందుకు, ఖరీదైన మనుషులుంటే మనకెందుకు. లోపలికి వెళ్దాం పదండి. ఆ ఇంటి ఓనర్సే అనుకుంటా కారు నుంచి దిగిపోతున్నారు. మనకా ఉన్న కార్లు కూడా పోయాయి. ఆవిడెవరో అచ్చం మన లౌడ్ స్పీకర్ సుజాత లాగే ఉన్నారు. లాగా కాదు, సుజాతనే. అవును, నిజమే. కొంపదీసి ఇప్పుడు అందులోంచి అవని కూడా దిగుతుందా ఏంటి? అవనియే. అవని గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మా సంగతి తర్వాత చెప్తాం గాని మీరందరూ ఏంటి ఇక్కడున్నారు? అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఇంటి నుంచి తరిమేశారు, అందుకే ఈ ఇంటికొచ్చాం. ఇది శ్రీకర్ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. ఇక నుంచి మేము ఉండబోయేది కూడా ఇక్కడే. మనం ఇక్కడికి రాబోతున్నామని తెలుసుకుని మనతో గొడవ పడడానికి వచ్చినట్టున్నారు. హలో వేదవతి గారు, మాకింకేం పని లేదనుకుంటున్నారా ఏంటి మీతో గొడవ పడటానికి? అమ్మవారిని ముక్కు పుడికని పట్టుకుని కారులో రావాల్సిన అవసరం ఏం లేదు. అవనికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిన తర్వాత కంపెనీ వారు కారు, ఈ గెస్ట్ హౌస్ అవనికిచ్చారు. ఇక నుంచి మేము ఇక్కడే ఉంటాం. అమ్మ ఇంటెదురుగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. మేమేదో ఇక్కడ ప్రశాంతంగా ఉందామనుకున్నాం. శనిలా మా ఎదురుగా మీరు దాపరించారు. జిడ్డులు అసలు వదిలేలానే లేరు. మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన వారు ముందు ముందు ఏమవుతారో చూద్దాంలేండి. ఇప్పటికీ మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు, అదే బాధగా ఉంది. అమ్మా అవని, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత, నువ్వేం బాధపడకు. టైం నీకు ఫేవర్ అయింది. ఇక నువ్వు దోసుకుపో, తిరిగే లేదు నీకు. మీరు ఇటువంటి చిన్న ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. మీరు కూడా మాతో కలిసి ఉండొచ్చు, మీకు అభ్యంతరం లేకపోతే. శుభమా అంటూ పెద్దింట్లోకి అడుగు పెట్టబోతున్నాం.
అమ్మవారు ఇన్నాళ్టికి నీ మీద దయ తలిచి నీకు మంచి జీవితం ఇచ్చింది. నీ దగ్గరకు నేను మీ బావ రావడానికే ఆలోచించాం. నువ్వేంటే వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకుంటాను అంటున్నావు? మతిపోయిందే ఏంటి నీకు? మీ దయా దాక్షణ్యాలు మాకవసరం లేదు. మా ఇంట్లో మేము ఉంటాం. అమ్మా వాళ్ళతో అనవసరమైన మాటలెందుకు, మనం వెళ్దాం పదండి. వేదవతి గారు, అమ్మవారు మా దగ్గరే ఉంది, ముక్కు పుడక మా దగ్గరే ఉంది. అవనికి మంచి జీతం, కారు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. కావాలనే రెచ్చగొడుతుందత్తయ్య. మనం లోపలికి వెళ్దాం రండి. నువ్వు పద. లోపలికి పదవని. ఇక్కడికొచ్చినంత వరకు సంతోషంగా ఉన్నాం. వాళ్ళని చూడగానే డల్ అయిపోయాం. ఎవరికి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందవని. ఓ రకంగా బాధ అనిపించినా మరో రకంగా సంతోషంగా ఉందక్కా. ఏమంటున్నావు? ఈ అమ్మవారి కృప వల్లనే బావ వాళ్ళు కూడా మన ఇంటి ముందుకొచ్చారు. నా ఎదురుగా ఉంటే వాళ్ళ బాగోగులను చూసుకునే అవకాశం ఉంటుంది. అందుకు సంతోషంగా ఉందని అంటున్నాను.